ఆ కళ్యాణ రాముని జానకీ రమణుని మానసికంగా దర్శనం చేసుకున్న మరొక వాగ్గేయకారులైన రామదాసు గారు ఇలా కీర్తించారు. జానకీ రమణ కళ్యాణ సజ్జన నిపుణ, జానకీ రమణ కళ్యాణ సజ్జన నిపుణ, కళ్యాణ సజ్జన నిపుణ. ఓనమాలు రాయగాని నీ నామమే తోచు, నీ నామమే తోచు. శ్రీరామ జానకీ రమణ కళ్యాణ సజ్జన నిపుణ, కళ్యాణ సజ్జన నిపుణ. ఎందు జోచినా నీదో అందమి గానవచ్చు, అందమి గానవచ్చు. శ్రీరామ జానకీ రమణ కళ్యాణ సజ్జన నిపుణ, కళ్యాణ సజ్జన నిపుణ. ముద్దు మోమును జోచి మునులెల్లా మోహించిరి, మునులెల్లా మోహించిరి. శ్రీరామ జానకీ రమణ కళ్యాణ సజ్జన నిపుణ, కళ్యాణ సజ్జన నిపుణ. భద్రాచల నివాస పాలిత రామదాస, పాలిత రామదాస. శ్రీరామ జానకీ రమణ కళ్యాణ సజ్జన నిపుణ, కళ్యాణ సజ్జన నిపుణ అంటూ కీర్తన కుసుమాలతో అర్చించారు. ఆ తర్వాత మన తొలి తెలుగు వాగ్గేయకారులైన అన్నమయ్య గారు ఇనవంశాంబుది నెగసిన తేజము, ఘనయజ్ఞంబుల ఘన ఫలమీతడు, మనుజరూపమున మనియేడి బ్రహ్మము, నినుపుల రఘుకుల నిధానమితడు అన్నారు. అంతేకాదు స్వామి పరమాన్నపు లోపలి సారపు చవి పరగిన దివిజుల భయహరము, మరగిన సీత మంగళసూత్రము, ధరలో రామావతారంబితడు అంటూ కీర్తించారు. అనంతరం కళ్యాణంలో మరో ముఖ్య ఘట్టం తలంబ్రాలు. సీతారామ కళ్యాణంలో వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కన్యాదానం వంటి చోట్ల కన్యాదాతల కండ్లు చెమరుస్తాయి. కానీ ఈ ఘట్టంలో అంటే తలంబ్రాల ఘట్టంలో మాత్రం పిన్నలు పెద్దలు అంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఆనందడోలికల్లో ఊగుతూ ఉంటారు. ఎలా ఉందట అమ్మవారి తలంబ్రాల ఘట్టంలో అంటే, పిడికిట తలంబ్రాల పిండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పిండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పిండి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరుగొచ్చ సిగ్గువడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. బిరుదు బెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటిని పెండ్లి కూతురు. బిరుదు బెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటిని పెండ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెన వీచి నిదివో పెండ్లి కూతురు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. పెట్టెని పెద్ద తురుము పెండ్లి కూతురు, నీడె పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు. పెట్టెని పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడు పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిదానమైన పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు అంటూ పులకించిపోయారు అన్నమయ్య గారు. వేం అంటే పాపం, కట అంటే తీసేసేవాడు. శ్రీరామచంద్రుడు కూడా పాపాలను తొలగింపజేసేవాడు కనుక ఈ అన్వయం సరిపోతుంది. సీతమ్మ అందాల భరణ, తెల్లగా ఉంటుంది. రామయ్య నీలమేఘశ్యాముడు, నల్లనివాడు. వారిరువురి చేతిలో ఉంచబడిన తలంబ్రాలు ఎలా భాషించాయో ఈ శ్లోకంలో రామకరుణామృతంలో వివరించారు. భారతీయతకే పునాది అయిన వివాహ వ్యవస్థ అత్యంత పవిత్రమైంది. అందుకే కంచి పరమాచార్య, నడిచే దేవుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ శ్లోకం లేకుండా కళ్యాణ శుభలేఖ వేయొద్దు అని అనేవారు. జానక్యాః కమలామలాంజలి పుటి యా పద్మరాగాయితాః న్యస్తా రాఘవమస్తకే చ విలసత్ కుందప్రసూనాయితాః స్రస్తా శ్యామలకాయకాంతికలితా యా ఇంద్రనీలాయుతాః ముక్తాతా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః అంటూ తలంబ్రాల ఘట్టాన్ని కళ్లకు కట్టారు. అలా ఆనందోత్సాహాలతో తలంబ్రాలు పోసుకున్నారు వధూవరులు. అమ్మవారి ఎర్రటి చేతుల్లో ఉన్న తలంబ్రాలు పద్మరాగాల్లాగా భాషించాయట. అవే స్వామి చేతుల్లోకి వచ్చేసరికి ఇంద్రనీలాలలాగా ఉన్నాయి. ఇలా ఒకరిపై ఒకరు మహోత్సాహంతో ఆ నూతన వధూవరులు తలంబ్రాలు పోసుకోవడం, చూసిన వారి ఆనందం అంబరాన్నంటడం సమంజసమేగా. దశరథుడి ఆనందం అంబరాన్నంటింది. 4 జంటలను తీసుకొని జనకుని నుంచి వీడ్కోలు తీసుకొని అయోధ్యా నగరానికి బయలుదేరి వెళ్తున్నాడు ఆనంద సందోహంతో అయోధ్యాపతి. ఇంతలో ఆకాశంలో చీకట్లు కమ్మాయి. పక్షులు భయంతో అరవటం మొదలుపెట్టాయి. జంతువులు అప్రదక్షిణంగా తిరగసాగాయి. ఈ దుశ్శకునాలు చూసి భయకంపితుడైన దశరథ మహారాజు వశిష్ఠుల వారిని చూసి, గురువర్య, ఏమిటి ఉత్పాతం ఇంతలోనే అని అడిగాడు. క్షణకాలం యోచించి వశిష్ఠుల వారు, భార్గవరాముడు కోపావేశాలతో వస్తున్నాడు, అందుకే ఈ దుశ్శకునాలు అని తెలపగానే హడలిపోయారా తండ్రి. అగ్నిజ్వాలలా ఎదురొస్తున్న పరశురాముని శాంతింపజేసే ప్రయత్నం చేసినా ఏమీ వినలేదు ఆ ఆవేశమూర్తి. రాముడిని నిందించి, ఏది ఈ విష్ణుచాపం ఎక్కుపెట్టు చూద్దాం, శివచాపం ఎక్కుపెట్టావట కదా అని పరిహసించాడు. రాముని చిరునవ్వు చెదరలేదు. ఆవేశంతో కోపంతో కదిలిపోతున్న భార్గవరాముని చేతిమీదుగా శ్రీరాముడు విల్లు అందుకోగానే పరశురామునికి శ్రీరాముని స్వస్వరూపం గోచరమైంది. కోపం, ఆవేశం అణిగిపోయాయి. ఆ పరంధాముని ప్రార్థించగా ఎక్కుపెట్టిన బాణం దించరాదు కనుక ఏమి చేయమంటారు అని అడిగాడు శ్రీరాముడు. తన తపస్సు ద్వారా సాధించిన లోకాలను రామబాణానికి అర్పించి అందరినీ దీవించి శాంతచిత్తుడై తపస్సుకు మరలి వెళ్ళిపోయాడా భార్గవరాముడు. అంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా చెక్కుచెదరని ఆ శాంత శ్రీరామమూర్తిని హరవిల్లు నెక్కుపెట్టి సభనచ్చరువందగ భంగపెట్టి శ్రీకరి ధర పుట్టినట్టి జనకాధిపు పట్టి కరమ్ము పట్టి సంబరపడు వేళనుద్ధతిని భార్గవరాముడు విష్ణుధన్వునన్ శరమిడబల్కబూని కడుశాంతుడవై పనిదీర్చినట్టి దాశరథి కృపానిధి గుణ విశారద జానకీనాథ
శంకరా అంటూ కీర్తించారు కవులు తమ గురుదేవుల అనుగ్రహ విశేషంతో. అనంతరం మహానందంతో నలుగురు కొడుకులు, కోడళ్ళు, బంధుమిత్రులు, హితులు, గురువులు అందరితో పాటు అయోధ్యను చేరుకున్నారా తండ్రి ఉప్పొంగిపోతూ. కళ్యాణం చూడలేకపోయిన ముగ్గురు రాణులు అయోధ్యలోనే మిగిలి వారికి స్వాగత సన్నాహాలు చేస్తున్న ప్రజానీకము ఆనందంతో పరమాద్భుతమైన స్వాగతం ఇచ్చారు. సీతాసమేతుడై శ్రీరాముడు ముత్యాల పందిర్లో కొలువు తీరాడు. రామయ్యను సీతమ్మను దర్శించి పులకించి తరించిపోతున్నారు ముగ్గురు తల్లులు, దశరథుడు, ఇతర పురజనులు, మహర్షులు, ఋషులు అంతా. అదంతా మానసికంగా దర్శనం చేశారేమో మన రామదాసు గారు. చెలువొప్పుచున్నట్టి సీతా సమేతుడై కొలువుదీరిన మా కోదండ రాముని, చెలువొప్పుచున్నట్టి సీతా సమేతుడై కొలువుదీరిన మా కోదండ రాముని, కంటి నేడో మా రాముల కనుగొంటి నేను మా రాముల, కంటి నేడో మా రాముల అంటూ ఆ శ్రీరాముని వైభవాన్ని వర్ణించి పులకించిపోయారు. ఆ తర్వాత అలాగే ముత్యాల చవికలో కొలువై ఉన్న శ్రీరాముడి వైభవాన్ని మానసికంగా దర్శనం చేసుకున్న అపర వాల్మీక్యంస సంభూతులైన త్యాగరాజస్వామి వారు ముత్యాల చవికలో ముత్యాల చవికలో ముదము మీరగను, ముత్యాల చవికలో ముదము మీరగను, సత్యవంతుడు సీతా సతితో చల్లగను, ముత్యాల చవికలో రాగతాళ మృదంగ రమణీ పాడా, రాగతాళ మృదంగ రమణీ పాడా, త్యాగరాజుడ వీళ్ళ దయతో ఆడ, ముత్యాల చవికలో ముదము మీరగను, సత్యవంతుడు సీతా సతితో చల్లగను, ముత్యాల చవికలో అంటూ ఆ సీతారాములను మానసికంగా దర్శనం చేసుకొని ఎంతగానో పులకించిపోయారు మన త్యాగరాజస్వామి గారు. అలాగే అక్కడ సీతారాములతో పాటు ఊర్మిళ, లక్ష్మణుడు, మాండవి శృతకీర్తులతో భరతుడు, శత్రుఘ్నుడు చల్లగా కాలం గడుపుతున్నారు. రామయ్యకు సీతమ్మ అంటే ప్రాణం. తన తండ్రి అంగీకరించిన వధువు, సకల సద్గుణరాశి, దయామయి అని ప్రేమ. ఇక సీతమ్మ అలా ఎలా వశం చేసుకుంది రాముని హృదయాన్ని అంటే భాగవతంలో పోతనామాచులో ఇలా తెలిపారు. సిగ్గుపడుట గల్గి సింగారమును గల్గి, భక్తి గల్గి చాలా భయము కల్గి, నయము ప్రియము గల్గి నరనాథు చిత్తంబు, సీత తనకు వశము చేసుకొని. ఇక్కడ చాలా భయం కలిగి అంటే రాముడు కోప్పడతాడనో కొడతాడనో కాదు, జానకిగా తన తల్లిదండ్రులకు తన ప్రవర్తన వలన చెడ్డ పేరు రాకూడదని, ఎంతో ఘనత వహించిన రఘువంశానికి పెద్ద కోడలైన తన ప్రవర్తన వలన రఘువంశానికి ఎలాంటి కళంకం రాకూడదని తెలిసి తెలియక తనేదైనా తప్పు చేస్తే ఎలాంటి చెడ్డ పేరు రాకూడదన్న భయం. ఈ విషయాన్ని కంచి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా విశ్లేషించారు. నిజానికి రామాయణం లేదంటే సీతారాముల కథను కథగా కాకుండా మన జీవితాల్లో ఎలా అన్వయించుకోవాలో కూడా స్వామి ఇలా చెప్పారు. తాను కంచి పీఠానికి అధిపతి, కానీ నాకు చాలా భయంగా ఉంటుంది ఈ కంచి కామకోటి పీఠాధిపతిగా ఉన్నప్పుడు నా నడవడిలో ఏ తప్పు దొర్లినా సరే శంకరాచార్యులు తప్పు చేశారంటారు. నా వల్ల పరమ గురువులకు పీఠానికి చెడ్డ పేరు రాకూడదనే భయం ఎప్పుడూ నన్ను వెంటాడుతూ ఉంటుంది. అందుకే నా ప్రవర్తనను సరిచేసుకుంటూ ఎంతో జాగ్రత్తగా ఉంటాను అని తెలిపారు. సీతమ్మ కూడా భయము కలిగి అనంటే ఇలా ఎప్పటికప్పుడు తన వల్ల ఎవరికీ చెడ్డ పేరు రాకుండా
ఇరు వంశాలకు కళంకం లేకుండా ఉండేలాగా చూసుకుంటూ చక్కటి ప్రవర్తనతోటి శ్రీరాముని హృదయాన్ని తన వశం చేసుకుంది. అలాగే శ్రీరామునికి ప్రాణమైంది. అలా చల్లగా కాలం గడిచిపోయింది. ఆ కళ్యాణ దంపతులను చూసి ప్రతి ఒక్కరూ పులకించి తరించిపోయారు.